ఓకే. సో యెస్, ఇప్పుడే మనందరం ఒక అద్భుతమైన టీజర్ కూడా చూసేసాము. అండ్ ఈ సినిమాకి సంబంధించిన కంటెంట్ చూస్తే అర్థమవుతుంది సినిమా మనకి ఎంత మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతోంది అని చెప్పేసి. సో సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ బ్యానర్ పైన కోమల్ ఆర్ భరద్వాజ్ గారు అన్నీ తానే అయ్యి వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఈ సినిమాని చాలామంది వండర్ఫుల్ అండ్ ప్యాషనేట్ టీంతో కలిసి మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోమల్ గారికి గట్టిగా చెప్పట్లండి. ఇంత ప్రాజెక్ట్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసి తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. ఐఎమ్ ష్యూర్ దీని వెనుక ఎన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసి ఉంటారు, ఎన్ని కష్టాలు పడి ఉంటారు, మేమందరం మా మీడియా ఫ్రెండ్స్ అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతారు డెఫినెట్లీ ఇలాంటి ప్రాజెక్ట్ చూసిన తర్వాత. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమా గురించి చెప్పాల్సిన ఇంకొక విశేషం ఏంటంటే ఈ సినిమా మొత్తం కూడా యుఎస్లోనే షూట్ చేయడం జరిగింది. దట్ టు 80% ఆఫ్ ద కాస్ట్ అండ్ క్రూ అక్కడ సెటిల్ అయిన వాళ్ళే, సినిమా పట్ల ప్యాషన్తో ఇంట్రెస్ట్తో ఈ సినిమా కోసం వచ్చి పనిచేసిన వాళ్ళే ఉన్నారన్నమాట. సో డెఫినెట్గా మనం వింటూనే ఉంటాము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళకి మన పురాణాల పట్ల ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, పిల్లలకి కథల రూపంలో ఇంకా చాలా చెప్తూ ఉంటారు అని చెప్పేసి. ఐ థింక్ ఈ సినిమా కూడా అలాంటి ఒక ఆలోచనలోంచే మొదలైందేమో అని అనిపిస్తోంది. అండ్ డెఫినెట్లీ ఇప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్స్కి యాక్చువల్లీ యునో క్రేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది. మన మైథాలజీకి సంబంధించి ఎలాంటి స్టోరీస్ వచ్చినా థియేటర్స్కి వచ్చి చూడడానికి ఆడియన్స్ చాలా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అన్నది మనకి చాలా సినిమాలు ఆల్రెడీ ఈ మధ్యకాలంలో ప్రూవ్ చేస్తూ ఉన్నాయి. అయితే వాటికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇది కేవలం మైథాలజీ మాత్రమే కాదు, ఇందులో సైన్స్ ఫిక్షన్ కూడా ఉంది. అండ్ యూనివర్స్కి సంబంధించి ఓవరాల్గా ఒక మిస్టీరియస్ ఫ్యాక్ట్స్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. ఇలాంటి ఒక అప్రోచ్ అనేది మనకి డెఫినెట్గా చాలా చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అనడంలో ఎలాంటి డౌటు లేదు. సో November 8th ఇట్ ఈస్ డేట్ అయితే చెప్పేశారు కాబట్టి మనందరం థియేటర్స్కి వెళ్ళి చూడడానికి రెడీ అయిపోదాము. సో కోమల్ ఆర్ భరద్వాజ్ గారి దర్శకత్వంలో జ్ఞాని గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఈ సినిమా వచ్చేస్తుంది. జ్ఞాని గారు మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్కి ఇలాంటి జాన్రాస్ని అసలు నెక్స్ట్ లెవెల్లోకి తీసుకువెళ్ళిపోతూ ఉన్నారని ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ ప్రూవ్స్ ఇట్ అగెయిన్. సో పొలిమేరా 2 సినిమా థియేట్రికల్ సక్సెస్, ఆయన బీజిఎం ఎంత అద్భుతంగా అదిరిపోయిందో మనందరం చూసాము. తర్వాత 3, 4 ఇంకా లేదా పొలిమేరా 3 అండ్ డకాయిట్ లాంటి వెరీ వెరీ యునో చాలా ఎదురు చూస్తున్న సినిమా. అలాంటి సినిమాలతో ఆయన బిజీగా ఉండి ఇలాంటి సినిమాకి కూడా మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఎస్, మన బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ కూడా ఇక్కడే ఉన్నారు, శ్రవంతి అండ్ మానస వీణ. మనం ఇందాక టీజర్లో చూసినట్టు రాకేష్ గారు, శ్రవంతి, మానస వీణ, భార్గవ్, ఇలా వీళ్ళందరూ ఈ యంగ్స్టర్స్ అందరూ కలిసి మరి ఎలాంటి మిస్టరీని అన్ఫోల్డ్ చేయబోతున్నారు, వీళ్ళ ద్వారా మనం ఎలాంటి విశేషాలు తెలుసుకోబోతున్నాము అని చూడాలన్నమాట. సో టీజర్లో చూసినట్టు హనుమంతుల వారు అండ్ నారదుడు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ఎలా వెళ్ళగలిగారు, ఇలాంటి టైం ట్రావెల్ లాంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు. ఐ థింక్ ఇది కిడ్స్కి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి సినిమా. సో డెఫినెట్గా పిల్లలతో పాటు థియేటర్స్కి వెళ్ళి చూడాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ మూవీగా రహస్యం ఇదం జగత్ November 8th నుంచి మన ముందుకు వచ్చేస్తుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ టీంని కూడా స్టేజ్ పైకి పిలిచి మాట్లాడించి Q&A కూడా ఉంది కాబట్టి ఈ ప్రాసెస్లో మనం ఈ సినిమా గురించి ఇంకా చాలా విశేషాలు తెలుసుకుందాము. ఆబ్వియస్గా ముందుగా నేను స్టేజ్ పైకి ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ పిలిచేసేయాలి. కోమల్ ఆర్ భరద్వాజ్ గారికి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఇంత అద్భుతమైన కథని రాసుకుని ఇంత అద్భుతంగా తీసి మన ముందుకు తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ ఈజ్ హియర్. ఆల్సో వీ హ్యావ్ ద లిరిసిస్ట్ హియర్. రమేష్ గారు ప్లీజ్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ సినిమాకి కావాల్సినటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ సాంగ్కి ఆయన లిరిక్స్ అందించడం జరిగింది రమేష్ గారు. ప్లీజ్ వెల్కమ్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని గారు, వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో వరుసగా వండర్ఫుల్ సినిమాలకి మ్యూజిక్ ఇస్తూ తన సౌండ్ బాగా వినిపించేలా చేస్తున్నటువంటి జ్ఞాని గారు ఈజ్ హియర్. అండ్ ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ యాక్ట్రెసెస్ని కూడా ఇన్వైట్ చేసేద్దాము. మానస వీణ, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? అండ్ శ్రవంతి, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో ఈ సినిమా ద్వారా వచ్చి ఇంకా టాలీవుడ్లో సెటిల్ అయిపోబోతున్నారని అర్థమవుతుంది. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. యా, ఒక్కసారి గ్రూప్ ఫోటో ఆప్ ఫర్ ద మీడియా.
ఛానల్స్ డన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మొత్తానికి టీజర్ చూస్తే మాత్రం చాలా చాలా మంచి విజువల్స్ కనిపిస్తున్నాయి కోమల్ గారు. విఎఫ్ఎక్స్కి చాలా స్కోప్ కనిపిస్తోంది, అంటే థియేటర్స్లోనే చూడాలి అనిపించేలాగా. అండ్ చాలా యునో కష్టమైన క్లైమాటిక్ కండిషన్స్లో కూడా షూట్ చేశారని అర్థమవుతుంది, ఫుల్ మంచుల్లో, అడవుల్లో, రకరకాల లొకేషన్స్లో. సో ఐఎమ్ ష్యూర్ ఒక కొత్త ప్రొడక్షన్ హౌస్, కొత్త టాలెంట్ తోటి అలాంటి లొకేషన్స్లోకి వెళ్తే ఎలాంటి కష్టాలు ఉంటాయో కూడా మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. బట్ ఫైనలీ యూర్ హియర్ సెలబ్రేటింగ్ యునో దిస్ ఫిల్మ్ అవుట్పుట్ ఇవాళ టీమ్ తోటి. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్. సో ఆలస్యం చేయకుండా మాటలు వినాలంటే ఫస్ట్ లిరిసిస్ నుంచి స్టార్ట్ చేస్తే మంచి మాటలు స్టార్ట్ అవుతాయి. యా, రమేష్ గారు ప్లీజ్. థ్యాంక్స్ కోమల్ గారు, నైస్ ఆపర్చునిటీ. నేను ఫస్ట్ టైం టీజర్ చూసినప్పుడు సంథింగ్ డిఫరెంట్గా నార్మల్గా ఇప్పుడు వచ్చే టీజర్లన్నీ ఫస్ట్ డ్రోన్ షాట్ తోటి మొదలవుతుంది, కానీ ఈయన అందరూ గాల్లోకి వెళ్తే ఈయన నేలలోంచి మొదలెట్టారు. సో ఐ థాట్ అక్కడి నుంచే సంథింగ్ ఇట్స్ ఎ డిఫరెంట్ మూవీ అని ఒక ఫీల్ వచ్చింది నాకు. అండ్ నైస్ టేస్ట్ అయింది, చాలా మంచిగా పాటలు రాయించుకున్నారు. 2 songs I wrote for this and thanks for the opportunity. థ్యాంక్ యూ అండి. సో మానస, యా. Namaskaram andariki. First of all, thank you very much to Komal Garu for giving this opportunity to all of us. Malaga cinema patla passion petkoni US lo ఫుల్ టైం పని చేస్తూ కష్టపడుతున్న వాళ్ళకి ఇంత మంచి అద్భుతమైన ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఈ ఫిల్మ్ చాలా హార్డ్ వర్క్తో అండ్ ప్యాషన్తో చేసినది, అండ్ తప్పకుండా థియేటర్స్లో ఒక అమేజింగ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో డెఫినెట్లీ November 8th థియేటర్స్కి వస్తే మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మానస. అండ్ శ్రవంతి మాటలు ఇప్పుడు వినేద్దాము. శ్రవంతి, మీరు మంచులో అన్కాన్షియస్గా పడిపోయి ఉండాలి అనే సీన్ చెప్తే అది మీరు ఆల్మోస్ట్ జీవించేశారంట కదా, ఏం జరిగింది అది? అది రహస్యం. అందరికీ నమస్కారం, నా పేరు శ్రవంతి ప్రతిపాది. ఇక్కడే పుట్టాను, రాజమండ్రి, గోదావరి పిల్ల. బట్ ఐ వాస్ బ్రాట్ అప్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. సో వెన్ ఐ స్టార్ట్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఇట్స్ లైక్ దిస్. బట్ తెలుగు అంటే చాలా ఇష్టం నాకు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చెప్పారు, తెలుగు అమ్మాయి కొంచెం తెలుగు అటు ఇటులాగా మాట్లాడండి, అప్పుడు కొంచెం ఏమంటారు దట్ క్రేజ్ పెరుగుతుంది అని, యూనో టు కెన్ యాక్ట్ లైక్ దట్. బట్ నా వల్ల కాలేదు అది. బట్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీరు అందరూ ఆన్ మండే మార్నింగ్ ఇక్కడికి వచ్చినందుకు. సో ఫస్ట్లీ ఒక తెలుగు మూవీ యూఎస్లో జరుగుతుంది, నేను అక్కడ పెరిగి ఇలా ప్రసాద్ ల్యాబ్స్లో ఇలా ఉంటాను అంటే ఫస్ట్లీ కోమల్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బ్రింగింగ్ రహస్యం ఇదం జగత్. ఇంత కష్టపడ్డాము మేము, ఇది 3 years పట్టింది, అందుకు రండి అని అయితే చెప్పను, కానీ మీరు చూసారు కదా ద టీజర్ అండ్ ఇట్స్ జస్ట్ అ స్మాల్ గ్లిమ్స్ ఆఫ్ ఇట్. there's a lot more to experience in theaters and I hope to see you all on November 8th. మీ blessings and support definitely కావాలి. Thank you so much once again. థ్యాంక్ యూ. బట్ మీకు మాత్రమే ఒక ఆ యూనిక్ కష్టం ఉంటుంది కదా, ఇంగ్లీష్ వచ్చేటప్పటికి ఇమ్మీడియట్ యాక్సెంట్, తెలుగు వచ్చేటప్పటికి అచ్చ తెలుగులో మాట్లాడాలి. బట్ యూ నెయిల్డ్ ఇట్. థ్యాంక్ యూ. అండ్ రాంబాబు గోసాల గారు ఈజ్ ఆల్సో హియర్. సార్ వెల్కమ్. లిరిసిస్ట్, మనందరికీ తెలుసు, ఎన్నో మంచి పాటలు, సూపర్ హిట్ సాంగ్స్ రాసిన లిరిసిస్ట్. రాగానే మైక్ ఇస్తున్నాను అనుకోకపోతే మీరే మాట్లాడాలి సార్. రండి. అందరికీ నమస్కారం అండి. రహస్యం ఇదం జగత్ ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ఇది. చాలా అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఒక న్యూ జోనర్లో వస్తున్న సినిమా. మా డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ జ్ఞాని, నేను ముద్దుగా బుల్లి తమన్ అని పిలుస్తూ ఉంటా ఆయన్ని. దీంట్లో ఒక మంచి మెలోడీ సాంగ్ రాశాను, కదిలే ఈ క్షణం అని. చాలా బాగుంటుంది పాట, అలాగే సినిమా కూడా బాగుంటుంది. మా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ ఈ సినిమాని, ఆడియోని చాలా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, జ్ఞాని గారికి మైక్ ఇచ్చే ముందు యాక్చువల్లీ ఈ సినిమా రిలీజ్ గురించి నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఆబ్వియస్గా పొలిమేరా 2 లాంటి వండర్ఫుల్ థియేట్రికల్ సక్సెస్ని అందుకున్న ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి గారు ఈ సినిమాని రిలీజ్ చేయడం జరుగుతోంది. సో వంశీ నందిపాటి గారి సక్సెస్ఫుల్ ట్రాక్ మనందరికీ తెలిసిందే. ఆయన సినిమా తీసుకున్నారు అంటే డెఫినెట్గా సినిమాలో ఒక మంచి కంటెంట్ ఉంది అనే నమ్మకం కూడా కుదురుతోంది. కాబట్టి డెఫినెట్గా ఆయనకి కూడా ఒక మంచి సక్సెస్ రావాలి అని కోరుకుంటూ జ్ఞాని గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఇప్పుడు మాట్లాడతారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. జ్ఞాని, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ. రహస్యం ఇదం జగత్ స్టార్టెడ్ 3 years బ్యాక్. No? 1 year? No.
So we have been working on this movie. So finally, it's coming on to theaters, which is a very big thing for all of us. శ్రవంతి చెప్పినట్టు మేము కష్టపడ్డాం కాబట్టి చూడడం కాదు. మీరు ఒకసారి కంటెంట్ టీజర్ చూసారు కదా, దీనికంటే దర్స్ అ లాట్ ఇన్ ద మూవీ. యూ కెన్ ఎక్స్పెక్ట్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఖచ్చితంగా సినిమా చూడండి November 8th. ప్లస్ రాంబాబు గారు లాంటి లిరిసిస్ట్తో కొలాబరేట్ అవ్వడం ఇస్ అ బిగ్ థింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రమేష్ గారు, ఇందాక మీరు విన్న శ్లోకం మొత్తం రమేష్ గారు రాశారు టీజర్లో ఏదైతే శ్లోకం వచ్చిందో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లాస్ట్లీ కోమల్ గారికి, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు హిమ్ టు గివ్ సచ్ అ మూవీ. ఇట్స్ అ న్యూ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఆల్సో. సో ప్లీజ్ గో అండ్ వాచ్ దిస్ మూవీ ఆన్ November 8th. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ అండి. గ్లిమ్స్ అండ్ టీజర్లో అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా కోమల్ ఆర్ భరద్వాజ్ గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మాటలు వినేద్దాము. Let's go. Yeah. Firstly, thank you, Andy. Thank you, media, for being here. సో నేను ఈ సినిమా గురించి చెప్పడం కాదు, ఇది తీసింది మీకోసం. సో నాకు సర్ప్రైజింగ్లీ ఈరోజు నేను ఈ సినిమా స్టార్ట్ చేయకుండా నేను ఇద్దరు వ్యక్తులను కలిశాను. అసలు పిలవలేదు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు. వంశీ, డోంట్ మైండ్, మీ ఇద్దరు ఒకసారి రారా. నేను ఎందుకంటే ఈ సినిమా బాగుంది చూడండి కాదు, ఐ వాంట్ టు స్టార్ట్ విత్ సంబడి హూ కెన్ సే జెన్యూన్గా ఒపీనియన్. ఈరోజు వాళ్ళు కలిశారు, మేము టీజర్ కోసం వచ్చన్నారు. కెన్ యూ కమ్ హియర్? ఊరికే రాలేదండి ఈరోజు, ఇక్కడి నుంచి ఏదో ఒకటి పట్టుకుపోదాం. యా. సో ఆ విజువల్లో ఒక్కొక్క విజువల్ ఎందుకు అంత ఎమోషన్ ఉంది అని అంటే అందులో ఇంటెన్స్ ఉంది. ఆ ఫ్రేమింగ్ కానీ, సౌండ్ కానీ, కలర్ ప్యాలెట్ కానీ, ఎవ్రీథింగ్ కమింగ్ టు వన్ క్రాఫ్ట్. ఆ ఎమోషన్ ఆడియన్స్కి ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని. కెన్ యూ టెల్ హౌ యూ ఫీల్ అబౌట్ ద టీజర్? హలో, ఐఎమ్ వంశీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను ఇట్లా జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఐ గాట్ లైక్ ఇదం జగత్ది రహస్యం, ఇదం జగత్ది చిన్న రీల్ గ్లిమ్స్ లాగా కనిపించింది అనమాట. దట్స్ నాట్ ద హోల్ స్టోరీ యాక్చువల్లీ. దెన్ ఐ స్టార్టెడ్ యూట్యూబ్కి వెళ్ళి చెక్అవుట్ చేశాను మొత్తం టీజర్ అంతా. దేర్ ఐ ఫౌండ్ లైక్ యాజ్ నేను మైథాలజీ అండ్ సైన్స్ ఈ రిలేషన్ ఏంటి అని రీసెర్చ్ చేసే క్యూరియాసిటీ ఫ్యాన్ లాగా, దానికి ఎక్కువ ఫ్యాన్ నేను. సో దీంట్లో 1 minute 30 seconds or 40 seconds అంత చిన్న స్పాన్లో ఐ సా లాడ్ ఆఫ్ థింగ్స్ ఇన్వాల్వ్ ఇన్ దట్. లైక్ హనుమాన్ వేరే వేరే డైమెన్షన్స్లోకి తిరగడం కానీ, అండ్ స్పేస్ అండ్ కాస్మాలజీ కానీ, అండ్ సైన్స్ రిలేటెడ్ కానీ, ఇలా చాలా ఎలిమెంట్స్, ఒక సైంటిఫిక్ ఎలిమెంట్స్, శ్రీచక్రం, ఇట్లాంటి చాలా ఎలిమెంట్స్ అంత తక్కువ స్పాన్లో చూపించారు. అసలు ఐ గాట్ ఫ్లేవర్ గ్యాస్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ అన్నిటికీ కామన్ పాయింట్ ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆ కామన్ పాయింట్ ఏంటి అన్నది రీసెర్చ్ చేయడానికే చాలా టైం పడుతుందని నాకు తెలుసు. లైక్ ఐఎమ్ షార్ట్ ఫిలిం డైరెక్టర్, చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ డైరెక్టర్ లాగా నాకు చాలా తెలుసు. సో ఐ వాజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్ అనమాట. వెంటనే కోమల్ గారికి వెంటనే ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసి, సార్ November 8th నేను మొత్తం ఫ్రీ చేసేసుకున్నాను, ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్. నా షెడ్యూల్ సేమ్ ఉన్నా కూడా నేను ఆ రోజు ఫ్రీగా ఉండి నేను వెంటనే ఓపెన్ కాగానే, థియేటర్స్ ఓపెన్ కాగానే టికెట్స్ బుక్ చేసేసుకుంటానని చెప్పేసాను. సో దట్ వాజ్ ద ఓన్లీ థింగ్ దట్ ఎప్పుడు రాని ఎక్కడికి అసలు నేను నాకు తెలియదు, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఇవన్నీ ఏం తెలియదు. నేను వచ్చానమాట ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి కారణమైనది జస్ట్ ఆ కంటెంట్ మాత్రమే. నాకు ఈ యాక్టర్స్ ఎవ్వరూ తెలియదు, సార్ కూడా తెలియదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ సార్ గివింగ్ దిస్ వాచ్. అండ్ సారీ, నేను చెప్పలేదు అసలు, సడన్గా పిలిచాను సార్ స్టేజ్ మీద. బికాజ్ ఆ జెన్యూన్ ఒపీనియన్ అసలు అతను కూడా వచ్చి చెప్తామని కూడా చెప్పలేదు. మీ అందరికీ తెలియాలి అసలు. అండ్ చాలామంది ఆడియన్స్ బయట ఉన్నారు, చాలామంది మేము అప్రోచ్ అవుతున్నారు. ఇది ఇట్లే స్ప్రెడ్ చేయాలి, ఎందుకంటే అందులో కంటెంట్ అట్లా ఉంది. యూ వాంట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్? గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ కాలింగ్ అస్ ఆన్ స్టేజ్. అండ్ చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి మైథాలజికల్ కంటెంట్స్ అలాంటివంటే చాలా ఇంట్రెస్టెడ్. బట్ ఇలాంటి కాన్సెప్ట్ ఒకటి యూఎస్లో కూడా చేస్తున్నారనేసరికి ఐ షాక్డ్. అంటే వంశీ నాకు షేర్ చేశారు ఇన్స్టాగ్రామ్లో, అది చూసాక నేను కూడా షాక్ అయ్యాను అనమాట. ఇలాంటి కాన్సెప్ట్స్ మనకి ఇక్కడనే కాకుండా చాలా యూఎస్లో కూడా అవుతున్నాయని చెప్పేసి. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ సార్. థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. యా,
సో మేము కష్టపడ్డాము. ఇది కాకుండా దీనికి కావాల్సిన ఎఫర్ట్స్ వీ హ్యావ్ అవర్ సీనియర్ ఎడిటర్ చోటా కే ప్రసాద్ గారు. హీ గైడెడ్ అస్. ఎంత బాగా అంటే ఇంత కాంప్లికేటెడ్ స్టోరీ, ఎంత మల్టీ లేయర్ ఉన్నా కూడా ఎక్కడ మేము ఆఫ్ వెళ్ళకుండా కంప్లీట్లీ స్టోరీకి స్టిక్ చేసి పెట్టారు. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ వెన్ ఐ స్టార్టెడ్ దిస్ 2 years బ్యాక్, ద ఇన్స్పిరేషన్ వాస్ దట్ శ్రీచక్ర. మన స్టోరీ యూఎస్లో 20-30 సంవత్సరాల క్రితం వెళ్ళి ఎవ్వరికీ తెలియదు. 1960లో గ్లిమ్స్లో మీరు చూసినట్టు మనం ర్యాండమ్గా ఒక శ్రీచక్ర ఒక ప్యాటర్న్స్తో ప్రాపర్గా ఒక అబ్స్ట్రాక్ట్ చేయాలంటే ఇట్ టేక్స్ సో మెనీ డేస్. అలాంటిది 8 miles 12 kilometers దూరంలో ది కార్వ్డ్ ఇట్ ఎంటైర్ శ్రీచక్ర. మన కథ అక్కడ ఎందుకు ఉంది, అది ఎవరికి ఎందుకు తెలియదు, అసలు ఎవరు దాన్ని ట్యాప్ చేయలేదు. అక్కడి నుంచి స్టార్ట్ అయిన మా స్టోరీ జగత్ ఈరోజు ఇక్కడికి వచ్చింది. ఆ కథ మన కథ బయటికి వెళ్ళింది, మళ్ళీ మేము తీసుకొచ్చి మీకు చెప్తున్నాం. దిస్ ఈజ్ సో మచ్ చాలా ఎఫర్ట్స్ వెళ్ళాయండి ఇందులో. అండ్ కొద్ది టైం తీసుకుంటే రాసుకొని వచ్చినాను. 1 second. యా ఇట్స్ బీన్ 10 years జర్నీ ఫర్ మీ. నేను ఫిలిం స్కూల్ బ్యాక్గ్రౌండ్ ఉండే అండి. అక్కడ నరేటివ్ చేసి సినిమాటోగ్రఫీలో కూడా నేను ఫిలిం స్కూల్ చేసి దెన్ ఐ మేడ్ షార్ట్ ఫిలిమ్స్ అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫీచర్ ఫిలిం. నా షార్ట్ ఫిలిమ్స్ కూడా కలకత్తా ఫిలిం ఫెస్టివల్ దాదాసాహెబ్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. పోర్ట్లాండ్ ఫిలిం ఫెస్టివల్లో కూడా ఐ గాట్ రికగ్నైజేషన్ దేర్. సో ఇది మేము 2021లో స్టార్ట్ చేసాము. అండ్ యాజ్ ఐ సెడ్, లాస్ట్ 2 years నుంచి మనకి పిక్చర్స్ వచ్చిన కల్కి, హనుమాన్ అండ్ కార్తికేయ లాంటి ఈ మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ ఎట్లయితే జనాల్లోకి వెళ్తుందో వీ స్టార్టెడ్ రైటింగ్ బిఫోర్ దిస్ అండ్ వీఆర్ సర్ప్రైజ్ దట్ వీఆర్ మ్యాచింగ్ దట్ కన్వెన్షన్. వాళ్ళతో నా కోర్ ఇంటెన్షన్ని వీఆర్ పుట్టింగ్ దిస్ మూవీ దేర్. కొత్త వాళ్ళు ఒక లవ్ స్టోరీ, ఒక సింపుల్ డ్రామా లాగా రాలేదు. వీ వాంట్ టు షో దట్ అన్కన్వెన్షనల్ స్టోరీ టు దెమ్. సో దీనికి ఎవ్రీథింగ్ లైక్ జ్ఞాని మ్యూజిక్ కానివ్వండి, లిరిక్స్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, కలర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అంతా థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే. అండ్ యాజ్ ఎ సెడ్ రైట్, యూఎస్లో ఫిలిం చేయడము ఇక్కడి నుంచి 1000 మంది కానీ ఎవరు వెళ్ళినా కూడా ఇంపాసిబుల్. యూఎస్లో ఫిలిం అనేది అసలు ఇంతవరకు ఒకటి ట్రై చేయలేదు. ఇప్పుడు మీకు ఇఫ్ యూ రిమెంబర్ 1987లో పడమటి సంధ్యారాగం, అది కంప్లీట్లీ ఒక ఫ్రెష్ కంటెంట్ మన ఇండియన్ స్టోరీ యూఎస్లో వచ్చింది. అండ్ తర్వాత వెన్నెల, ఇట్ టుక్ 20 years టు మేక్ మూవీ ఇన్ యూఎస్ అండ్ అనదర్ 20 years జగత్ ఈస్ కమింగ్ నౌ. ఈ 2 సినిమాలు ఏవైతే యూఎస్ నుంచి వచ్చాయో ఇక్కడ వాళ్ళు చాలా ఆదరించారు, ఎందుకంటే ఆ ఫ్రెష్నెస్ ఉంటుంది అందులో. అండ్ నౌ జగత్ ఈజ్ వన్ సచ్ ఈ జనరేషన్కి ఎక్కే మూవీ ఇది. వెన్నెల వాజ్ అప్పుడు జనరేషన్, పడమటి సంధ్యారాగం వాజ్ అప్పుడు జనరేషన్ వాళ్ళు తీసుకున్నారు. సో జగత్ ఈజ్ వన్ సైఫై అడ్వెంచర్ ఇన్స్పైర్డ్ బై ఇండియన్ మైథాలజీ. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ మెన్షన్ ఈజ్, సారీ ఇఫ్ ఐమ్ టేకింగ్. ఏం పర్లేదండి, కాకపోతే మీరు ఫోన్ చూడక్కర్లేదు, మా వాళ్ళు క్వశ్చన్స్తో ఇలాంటి ఎలిమెంట్స్ అన్ని రాబట్టేస్తారు. Q&Aలో కూడా మీరు చాలా విషయాలు డిస్కస్ చేయొచ్చు. నో ప్రాబ్లం, మీరు చెప్పాలనుకుంటున్నారు. యా యాజ్ ఐ సెడ్, అంటే ఒక సెకండ్ కూడా వదిలేదు ఇప్పుడు. ఆఫ్ కోర్స్ ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. కొట్టాల్సిందే. అది తీసింది మీకోసము, వచ్చింది మీకోసము, ఎక్కడి నుంచో వచ్చినాము. అక్కడ మేము డాలస్లో సక్సెస్ అయ్యాము, ఆల్రెడీ 17 cities సేల్ చేసాము, అక్కడ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాము, కొట్టి తీరుతాం. న్యూ ఏజ్ మూవీ మత్తు వదలరా వచ్చి 2 weeks మార్కెటింగ్ చేసి, ఎందుకంటే కంటెంట్ ఉంది కాబట్టి ఎంత హీరో ఉన్నా ఎవరు రావట్లేదు, వాళ్ళు మార్కెట్ చేసుకొని వెళ్ళారు, ఎందుకంటే కంటెంట్ చూసి ఆడియన్స్ వచ్చారు. అదే బిలీఫ్ సిస్టమ్తో మేము వస్తున్నాము. వీ గోనా స్టార్ట్ టుడే. యా విల్ హ్యావ్ మోర్. ఇంకా మాట్లాడతాను, క్వశ్చన్ ఏంటో కూడా ఇంకా చెప్తాను. థ్యాంక్ యూ అండి. ష్యూర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. యా చైర్స్ తీసుకొచ్చేయండి. ఎస్, సో రహస్యం ఇదం జగత్ గురించి ఆల్రెడీ ఇప్పుడు మీకు కంటెంట్ చూస్తే మీ అందరికీ ఒక ఐడియా వచ్చి ఉంటుంది, సినిమా ఎలా ఉండబోతోంది. శ్రీచక్రం యంత్రం బేస్డ్గా కానీ వీటన్నిటి గురించి ఏం డిస్కస్ చేయబోతున్నారు అన్న క్యూరియాసిటీ అయితే డెఫినెట్గా వచ్చింది. సో వీటన్నిటి గురించి ఇప్పుడు మన మీడియా ఫ్రెండ్స్తో ఎలాంటి ఇంటరాక్షన్ జరుగుతుందో చూద్దాము. ఫర్ దాట్ వీ హ్యావ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆన్ స్టేజ్. డైరెక్టర్ గారు, యా ప్లీజ్ కూర్చోండి. యా అందరూ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. మీకు నా మైకే ఇవ్వాలండి.
హాయ్ అండి, కోమల్ గారు. హాయ్ అండి. నా పేరు వెంకట్, 10 TV. టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. రాజమౌళి గారు బాహుబలితో ప్యాన్ ఇండియా తీస్తే మీరేమో రహస్యం ఇదం జగత్ ప్యాన్ వరల్డే క్రియేట్ చేశారు. టోటలీ అండి. బయట నుంచి వచ్చిన కథ మన కథ. ఇట్ హ్యాస్ దట్. అందుకే ఇది కొత్తగా అక్కడ రిలీజ్ చేసాము టీజరు, ఇక్కడ ఇలాంటిది ఎప్పుడు జరగలేదు మన దగ్గర. బికాస్ జగత్ ఈజ్ సంథింగ్ ఇంక్లూజివ్. ఇది మనదా ఇక్కడ చైనా కొరియాది కాదు, మన ఇండియన్ స్టోరీ వరల్డ్ వైడ్లో వెళ్ళింది. మీరంటే పాన్ ఇండియా వరల్డ్, పాన్ వరల్డ్ అంటే పాన్ వరల్డే. యాక్చువల్లీ చెప్పాలంటే కల్కి సినిమా చూసిన తర్వాత మైథాలజికల్ మళ్ళీ మేము కల్కి 2 ఎప్పుడు వస్తుందని చూస్తున్నాం. ఈ మధ్యలోనే మీరు రహస్యం ఇదం జగత్ మరొక మైథలాజికల్ మూవీ మాకు చూపించబోతున్నారు. అంటే ఈ సినిమా ద్వారా ఏం చూపించబోతున్నారండి? మన పూర్వీకుల కథలండి. మనం వీ హ్యావ్ సో మచ్ రెస్పెక్ట్ టు దట్. మనం ప్రతిరోజు ఇప్పుడు ఏకాదశి రోజు ఎందుకు ఫాస్టింగ్ చేయాలి అని అంటే విష్ణువుకి నచ్చిన రోజు. బేసికల్ మన హెల్త్ గురించి. ఫాస్టింగ్ చేస్తే క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి. మన గురించి మనం తెలుసుకోవడానికి మన పూర్వీకులు కథలు రాశారు. మనం అక్కడికి వెళ్ళాలి. మా ఇంటెన్షన్ కూడా ఈ క్యారెక్టర్స్ యాన్సిస్టర్ స్టోరీస్ బీయింగ్ దేర్ సేవియర్స్, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి. అది వీ వాంట్ టు షో దట్ పర్స్పెక్టివ్. మన మైథాలజీకి ఒక డీప్ సెన్స్ తోటి వీ వాంట్ కమ్ విత్ దట్ అండ్ పోర్ట్రే దట్. ఇలాంటి మంచి సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఒక స్టార్ ఎవరన్నా ఒక మంచి స్టార్తో తీస్తే ఇంకా చాలా ఎక్కువ రీచ్ అవుతూ ఉంటుంది. మీరు మొత్తం కొత్త వాళ్ళు, అందులో ఒకటి ఎక్కడో ఖండాంతరాల దూరంలో ఉన్నటువంటి వారు. ఇది తెలుగు వారికి రీచ్ అవుతుందని ఎలా అనుకున్నారు అసలు? టోటలీ సార్. ఎందుకంటే దట్స్ ద ఇంటెన్షన్. తెలుగు స్టోరీ ఎక్కడున్నా మన వాళ్ళు ఎక్కడున్నా కనెక్ట్ అవుతుంది. అండ్ యూఎస్లో దెర్ ఈస్ బిగ్ వాయిడ్. అందుకంటే అక్కడ మూవీస్ చేయడం అంత ఈజీ కాదు. మెయిన్ స్ట్రీమ్లో ఎస్పెషల్లీ నేమ్ లైక్ వెన్నెల తర్వాత ఏమొచ్చింది అక్కడ చేసిన తర్వాత, రైట్? ఇట్ టుక్ 20 years. అండ్ మేము కూడా అది సాధించడానికి ఆల్మోస్ట్ 2 to 2.5 years పట్టింది. ఇట్స్ నాట్ ఈజీ. 8,000 feet హైట్లో ఎలివేషన్స్లో షూట్ చేసాము. లైక్ 80 degreesలో చేసాము, స్నోలో చేసాము. యాక్టర్స్కి కండిషన్స్ అన్నీ కూడా స్ట్రగుల్ అయ్యేట, స్టిల్ దే పుల్డ్ ఇట్ ఆఫ్, రైట్? ఇట్ వాజ్ నాట్ ఈజీ దేర్. అండ్ ల్యాండ్స్కేప్స్ కూడా ఓషన్స్, మౌంటైన్స్, డెజర్ట్స్. ఒక టౌన్ అండి, విలేజ్లో. ఇట్ ఈజ్ అబౌట్ 3 hours ఫ్రమ్ పోర్ట్లాండ్. ఓన్లీ ఒక హాఫ్ డే షూట్ కోసం అంత క్రూ అంతా అక్కడికి వెళ్ళాము. ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఈజ్ 30 people. 30 మంది ఉంటారు అంతే అందులో. ఆ టైంకి స్నో పడుతుందని చెప్పి వాళ్ళు అక్కడ కూడా లేరు, మొత్తం ఇవాక్యుయేట్. అండ్ ఆ టౌన్ ఏమంటారంటే దట్స్ ద టౌన్ వేర్ టైమ్ స్టాప్డ్. అది 1970 ఉంటుంది అది. అంటే ఒక సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతున్నారు మీరు. టోటలీ 100%. మరి ఈ సినిమా ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారండి? ఫస్ట్ నౌ ఫోకస్ తెలుగులో చేస్తామండి. డిపెండింగ్ ఆన్ ఎలా అవుతుంది ఆడియన్స్తో రీచ్. బట్ ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ దీస్ డేస్. అది మీరు ఏది చూసినా ఒరిజినల్ కంటెంట్ ఈజ్ ఆల్వేస్ బీయింగ్ యూనివర్సల్. సో వీఆర్ హోపింగ్ టు ఎక్స్పాండ్ మోర్. ఓకే. శ్రవంతి గారు, సినిమా మీద మీకు ఎంత ఫ్యాషన్ అంటే మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారంటే తెలిసిపోతుంది. సో మీకు ఎవరు బాగా ఇన్స్పైర్ అయ్యండి తెలుగు స్టార్స్ సినిమా పైన? థ్యాంక్ యూ ఫర్ దట్ క్వశ్చన్ అండి. నాకు సాయి పల్లవి గారు అంటే చాలా ఇష్టం. దట్ హర్ ఆథెంటిసిటీ రియలీ స్పీక్స్ టు ఇట్. సో ఐ థింక్ అంటే మన అంటారు కదా సినిమా ప్రపంచం అంతా మాయాలోకం అని. సో నేను తెలుగు అమ్మాయిని, నాకు పేరెంట్స్ అంటారు కదా, నేను అన్నా చూద్దాం ఎంతవరకు లైక్ కీపింగ్ మై వాల్యూస్ స్టిల్ ఆల్సో డూయింగ్ దిస్ అని. అలాగే ఈ రహస్యం ఇదం జగత్ లాగే ఒక యూనివర్సే ఇది ప్రాజెక్ట్ ఇచ్చింది అన్నట్టు. సో హోప్ఫుల్లీ ఐల్ బి ఏబుల్ టు ఫాలో హర్ ఫుట్ స్టెప్స్. థ్యాంక్ యూ సో మచ్. హీరోలలో స్టార్ హీరోస్లలో మీకు? హీరోస్లోనా? అది కష్టం. సినిమాకి మారిపోతుంది. నేను లాయల్ కాదు హీరోస్లో. ఎందుకు చూస్ చేసుకోవాలి అలా? అంటే ఒక్కొక్క హార్ట్ ఫ్యాన్స్ ఉంటారు కదా. నాకు లాస్ట్ మూవీ దట్ రియలీ మూవ్డ్ మీ వాజ్ సీతారామం. సో ఐ థింక్ దుల్కర్ సల్మాన్ ఫ్రమ్ దేర్ ఇంకా మారలేదు నా మైండ్ నుంచి. త్వరలో నాది లక్కీ భాస్కర్ రాబోతుంది October 31st. అది చూడగానే వారంలో ఇది. ఓకే ఓకే ఓకే. ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్ టు. ఓకే నైస్. హాయ్ కోమల్ గారు. హలో. సో అండి టీజర్ విజువల్స్ బాగానే ఉన్నాయి. అంటే మీరు చెప్పే కథ ఏంటో మాకు అర్థం కాలేదు. సో లోపల నుంచి ఉంచారు. సో ఈ కథ రాయడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? ఈ కథను అమెరికాలోనే షూట్ చేయడానికి అంటే మీకు అక్కడ క్రూ అది అవైలబుల్ ఉందనా, లేదంటే పాయింట్ టోటలీ అక్కడే చేయాల్సిన కథనా? ఫస్ట్ అండి టీజర్ పర్పసే అది. ఇట్ జస్ట్ టీజర్స్ ద ఆడియన్.
కథ చెప్పాలనుకోలేదు ఇంకా, బట్ దాని స్కేల్ చూపిద్దాం అనుకున్నాం. ఇది చిన్న కథ కాదు, ఏదైతే జగత్ అని అన్నామో 10,000 feet నుంచి వరల్డ్ చూపిద్దాం అనుకున్నామో అంత హైలాని చూపించాము. అండ్ దాదా క్వశ్చన్ అండి, సారీ. ఈ కథకి ఇన్స్పిరేషన్ ఏంటి? కథకి కథ చెప్పాలనుకున్నా ఇప్పుడు శ్రీచక్రం గురించి చెప్పారు, మైథాలజికల్ స్టోరీస్ చాలా ఉంటాయి కదా మనకి, మైథాలజీ బుక్స్లో చాలా ఉన్నాయి. సో మీరు తీసుకున్న పాయింట్ ఏంటి? ఈ పాయింట్ తీసుకోవడానికి కారణం మీకు ఇన్స్పిరేషన్ ద వాయిడ్ వీ హ్యావ్ అండి. కథలు వస్తున్నాయి మన దగ్గర, కానీ ఏం కొత్త కథలు వస్తున్నాయి, ఎక్స్పీరియన్స్ ఏమి ఇస్తున్నాయి, రైట్? ఐ డోంట్ వాంట్ గో లవ్ స్టోరీ తోటి వెళ్దాం, డ్రామా వెళ్దాం కాదు. ఒకటి థియేటర్కి వచ్చిందంటే హై తోటి వెళ్ళాలి లాస్ట్కి వచ్చే వరకు. అండ్ ఎవ్రీ ఫ్రేమ్ హ్యాస్ టు బి కన్స్ట్రక్టెడ్ దట్ వే అండ్ ఇట్ షుడ్ గివ్ దట్ ఎక్స్పీరియన్స్. దట్స్ ద ఓన్లీ గోల్. వచ్చిన ఆడియన్కి సాటిస్ఫై అయ్యి వెళ్ళాలి. అండ్ యూఎస్లో తీయడానికి కారణం, యూఎస్ అక్కడన్నా మీ యుఎస్లో అక్కడ వచ్చే అక్కడ మన వాళ్ళకి చాలా అర్జీ ఉందండి. చాలామంది మన యాక్టర్స్ కానివ్వండి, ఆర్టిస్ట్ ఏడీస్ కానివ్వండి, రైటర్స్ కానివ్వండి, దే లుకింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. ఇక్కడ ఒక మనకి ఇండస్ట్రీ లేదు, ఇక్కడ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. సో వీ వాంటెడ్ దట్, అరే మనం ఇక్కడే ఉన్నప్పుడు మనం ఏదో చేద్దాం కదా అనే థాట్ తోటి. అండ్ ఇట్ హెల్ప్స్ ఎవ్రీ వన్ దేర్. అండ్ ఆల్సో ఇక్కడ మన తోటి ఇక్కడ కూడా మనకి ఓవరాల్గా ఇంక్లూజివ్గా వెళ్దామని. బట్ మెయిన్లీ దట్ ఫిలిం కమ్యూనిటీ దేర్, అక్కడ మనం కలిసి ఒకటి చేద్దామనే ఇంటెన్షన్లోనే చేసాం. ఓకే, కంప్లీట్లీ కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ మీతో చేసాం. ఓకే, ఆల్ ది బెస్ట్ జ్ఞాని. ఓకే, ఐమ్ సారీ. కొంచెం ఫైర్ మీద అదే కదా ఇప్పుడు మేము ట్యాప్ చేయాలనుకున్న కదా, మన ఇండియన్ది ఒక కొత్త ఉండాలి, రైట్? యూఎస్ నుంచి వచ్చి కంప్లీట్ మన వరల్డ్ కాదు. అక్కడ ఇంతవరకు కూడా ఈవెన్ పెద్ద సినిమాలు కూడా అక్కడికి వెళ్ళినా ఒక నేబర్హుడ్లో తీస్తారు, ఒక ఇంటి లోపల తీస్తారు, ఫ్యామిలీ ఇవి ఉంటాయి అంతే. కానీ మనము యాక్చువల్ ఫారెస్ట్ ల్యాండ్స్కేప్స్కి వెళ్ళి చూసాం, యూఎస్ని చూపించాం కథలో. కానీ ఈ కథ చెప్తుంది మన కథ, రైట్? ఈ బ్లెండ్ అనేది ఇంతవరకు రాలేదు, ఎవరు చూడలేదు ఇంతవరకు. సో అది ఫ్రెష్ అసలు. అండ్ ఈవెన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద మూవీ, ఎంటైర్ స్క్రీన్ ప్లే ఇస్ ఫ్రెష్. ఈ క్యారెక్టర్స్ కొత్తగానే ఉంటుంది కానీ రైట్, ఇఫ్ యూ గో టు జస్ట్ ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ గారు ఉన్నారు, రామ్ చరణ్ గారు ఉన్నారు, రైట్? డూ వీ సీ దెమ్ లైక్ హీరోస్? నో, భీమ్ అండ్ రామ్, రైట్? దట్ 5 minutes స్టార్టింగ్ చాలు. ఇందులో కూడా ఆ 5 minutes ప్రిమైస్ మేము ఏమైతే తీసుకున్నామో దట్స్ ఇండియన్ స్టోరీ. మన రామాయణంలో నుంచి ఒక బెస్ట్ ప్రిమైస్, అది ఇంతవరకు ఎవరు చెప్పలేదు. ఇది కూడా ఉందా రామాయణంలో అనే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అందులో నుంచి తీసుకొని వెళ్ళి ఈ వరల్డ్కి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఆ పాత్రలోనే ఉంటారు. షీ డిడ్ అకిరా, శ్రవంతి డిడ్, షీ డిడ్ అరు, అండ్ రాకేష్ అవర్ మెయిన్ ప్రొటాగనిస్ట్ హీరో. అతను అభి క్యారెక్టర్ చేశారు. అండ్ వీ హ్యావ్ భార్గవ్, కళ్యాణ్ క్యారెక్టర్ చేశారు, కార్తిక్, విశ్వ. 5 main leads. వీళ్ళందరూ ఏదైతే వాళ్ళ లైఫ్స్ ఎఫెక్ట్ అవుతాయో ఆ మిరాక్యులస్ కమ్స్ ఫ్రమ్ శ్రీచక్ర. ఆ శ్రీచక్ర సూపర్ న్యాచురల్ సైఫై అక్కడ యాడ్ అయిన తర్వాత వీళ్ళ లైఫ్ చేంజ్ అయ్యి హౌ దే అచీవ్ ద గోల్ అనేది సినిమా. అండ్ స్టోరీ యూఎస్లో ఉంది కాబట్టి అక్కడ తీసాం. ఓకే, ఆల్ ది బెస్ట్ జ్ఞాని గారు. అండి మీ మ్యూజిక్ మంచి ఇంట్రెస్ట్ ఉంది. పొలిమేర సినిమా సూపర్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ కథ కోసం అంటే మీరు ముందే డిస్కస్ చేశారా, లేకపోతే విజువల్స్ వచ్చిన తర్వాత మీరు ఆర్ఆర్ అది చేశారా? బేసికలీ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మ్యూజిక్ స్టార్ట్ అయిందండి. ఫ్రమ్ దేర్ ఓన్లీ వి వర్ లైక్ దీని సౌండ్ స్కేప్ ఎలా డిజైన్ చేయాలి, వేర్ ఆర్ వి గోయింగ్ విత్ ది ఎంటైర్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్, బికాజ్ ఇట్స్ అ డిఫరెంట్ వరల్డ్. ఇక్కడికి వచ్చేసరికి యుల్ సీ యూఎస్, బట్ ఇట్స్ అంటే మీకు అది యూఎస్లో అనిపించదు అది, బికాజ్ మీకు వేరే వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు. దర్స్ ఫారెస్ట్, దర్స్ హిల్స్, అవన్నీ ఉన్నాయి కాబట్టి దాని ట్రీట్మెంట్ కూడా కొంచెం డిఫరెంట్. ఎందుకంటే మోర్ ఆఫ్ అట్మాస్ఫియర్స్ అలాంటివి చాలా ఎలిమెంట్స్ యూస్ చేసాము. అట్ ద సేమ్ టైం వెరీ మచ్ ఎక్స్పెరిమెంటల్ ఈవెంట్. అలాగే మైథాలజికల్ ఏదైతే యాంగిల్ ఉందో దాట్ ఆల్సో అది కూడా ప్రిజర్వ్ చేసాం దానిలో. సో ఇన్ అ వే ఇట్స్ లైక్ అన్ అమాల్గమేషన్ ఆఫ్ అ లాట్ ఆఫ్ జానరస్ మ్యూజిక్ వైజ్ వస్తాయి. అంటే రైట్ ఫ్రమ్ అడ్వెంచర్ టు మిస్టరీ టు మైథాలజీ అన్నిటినీ అలా తీసుకొచ్చి ఒక కామన్ పాయింట్ మీద చూపించాం అది త్రూ మ్యూజిక్. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ డన్ ఫర్. ఏమైనా ఎక్స్పెరిమెంట్లు అయినా చేస్తారా లేదా రెగ్యులర్ మూవీలో? అంటే విజువల్ చూస్తే డిఫరెంట్ ఉంది. కోమల్ గారు చెప్పింది ఏంటంటే డిఫరెంట్ ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో దీనికి కూడా మీరైనా మ్యూజిక్లో ఎక్స్పెరిమెంట్స్ ఏం చేశారా? డెఫినెట్లీ లైక్ ఎనీ ప్రాజెక్ట్ ఐ ట్రై అండ్ డూ ఏదో ఒక ఎక్స్పెరిమెంటేషన్ చేస్తాను. ఫర్ దిస్ ఆల్సో కొత్త అంటే వోకల్స్లో ఏదో కొత్తదనం తీసుకురావడం అలాంటివి చాలా ఉన్నాయి. ఇన్ ద మూవీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చాలా చేసామన్నమాట. అంటే సమ్టైమ్స్ విజువల్ చూసిన తర్వాత అరే ఇక్కడ ఏదో చేయొచ్చు మనం వేరేగా డిఫరెంట్గా అని అనిపిస్తే ఆ ఎక్స్పెరిమెంట్ ఖచ్చితంగా వీ డిడ్ దాట్ అండ్ ఇట్ డిడ్ వర్క్అవుట్
అని మాకు అనిపిస్తుంది. రేపు థియేటర్లో చూసిన తర్వాత మీకు కూడా అది అనిపిస్తే ఐ థింక్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కోమల్ గారు హాయ్ అండి. హాయ్ అండి. విశ్వంలో చాలా రహస్యాలు ఉన్నాయి, మీరు ఈ శ్రీచక్రాన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటండి? ఆ విశ్వం శ్రీచక్ర రిసెంబుల్స్ జగత్ యూనివర్స్ అనమాట. సో దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ సైన్స్ బిహైండ్ ఇట్, వై ఇట్ హ్యాస్ సర్టెన్ ప్యాటర్న్స్. ఆ ట్రయాంగిల్స్ 9 ట్రయాంగిల్స్ ఎందుకున్నాయి, అందులో ఉన్న సర్కిల్స్ కానీ అదంతా. వి డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ శ్రీచక్రాన్ని ఎందుకు ఇంతవరకు ఎలా ఎవరెవరు ఏం మాట్లాడారు కాదు, దానికి ఒక టైం ట్రావెల్కి ఏంటి రిలేషన్, హౌ శ్రీచక్ర హెల్ప్స్ యాజ్ ఎ యంత్ర, రైట్. ఇవన్నీ కూడా ఇందులో ఆ సూపర్ న్యాచురల్ థింగ్స్, ఆ సైన్స్ ఫిక్షన్ అనేది అదే థ్రిల్ ఎలిమెంట్. 2020లో ఇది తెలిసింది, ఎడార్లోని ఒక సరస్సులో 22 కిలోమీటర్ల మేర 1990 అండి. అంటే 2020లో జనాలకి మనకి బయటకు వచ్చింది అసలు ఏంటనేది శ్రీచక్రం. ఓకే, మన దగ్గర అంటున్నా. యా, అప్పుడు మీకు తెలిసిందా, అంతకుముందే మీకు తెలిసిందా? అంతకుముందు తెలీదు, ఎప్పుడైతే మన కథ కోసం చూస్తున్నప్పుడు తెలుసుకున్నాం. ఓకే. ఇంకోటి ఏంటంటే గ్లిమ్స్ రిలీజ్ చేశారు, అలాగే టీజర్ రిలీజ్ చేశారు. కానీ గ్లిమ్స్లో ఉన్న షార్ట్స్ కొన్ని టీజర్లో మామూలుగా రిపీట్ చేస్తారు, మీది అలా కాకుండా గ్లిమ్స్కి కొనసాగింపుగా టీజర్ ఉంది. అది ఏంటి? నెక్స్ట్ ట్రైలర్ కూడా సారీ ట్రైలర్ కూడా టీజర్కి కొనసాగింపుగా ఉంటుందా ఏంటండి? దేని పర్పస్, గ్లింప్స్ పర్పస్ వాస్ టు టెల్ ఏ వరల్డ్ గురించి చెప్దాం అనుకున్నాం. ఇది అసలు దేని గురించి, స్టార్టింగ్లో వచ్చిన మీకు ఒక మన యాన్సిస్టర్ స్టోరీస్ ఒక ఎన్క్రిప్షన్ వేలో నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వడానికి పెట్టారు, శ్లోకాలు మంత్రాలు లోపల, రైట్. సో దాని పర్పస్ అంతే. సో అక్కడ వచ్చిన తర్వాత ఒకసారి రహస్యమిదం జగత్ అంటే ఓకే దీని గురించి అన్నప్పుడు టీజర్ వీ వాంట్ టు షో మోర్ క్యారెక్టర్స్, అసలు దీనిలో ఏముంటుంది, వి వాంట్ టు షో మోర్ హనుమంతుల వారు టైం ట్రావెల్, ఆ వామ్ హోల్ నుంచి వెళ్ళడం, అది లోకాల మధ్యలో టైం ట్రావెలింగ్ థింగ్ అనమాట. ఇంతవరకు లోకాల మధ్యలో వెళ్ళారు, నారదులు లోకాల మధ్యలో వెళ్ళారు అన్నారు, కానీ ఎలా వెళ్ళారు, హౌ ఇట్ ఈస్ పాసిబుల్, ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటే ఎలా ఉంటుంది దానికి, రైట్. అదే చెప్పబోతున్నారేమో మన యాన్సిస్టర్స్ మనకి, మనం అది ముందు ఆలోచించకుండా అక్కడే అయిపోయాం. సో వీ వాంట్ టు సే దట్ ఈ కథల నుంచి మనం ఏదైనా తీసుకొని దాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి ఏమైనా ఇవ్వచ్చా, అదేమన్నా వాళ్ళ ఉద్దేశం ఉండేనా. సో ఆ పర్స్పెక్టివ్లో తీసుకొని రాయడం అయింది కదా. అంటే చాలా మూఢనమ్మకాలను కూడా ఇందులో విశ్లేషించబోతున్నారు. ఇందాక అన్నారు కదా ఉపవాసం ఎందుకు చేస్తారో రీజన్ ఏంటనేది చెప్పారు కదా ఇందాక, అలా ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటికి కూడా ఏమన్నా ఇందులో మీరు చెప్పబోతున్నారు ఆన్సర్స్ అని? లేదండి, ఇది కంప్లీట్లీ కథ మీదనే, ఏదైతే మేము కథ టచ్ చేద్దాం అనుకున్నామో దాని మీదనే ఉంటుంది, అండ్ దానికి ఒక జస్టిఫైడ్ రీజన్ ఉంటుంది, అది ఎందుకు వచ్చింది అది, అండ్ కంప్లీట్లీ ఇట్స్ ఎ సైఫై అడ్వెంచర్, అది మెయిన్. అండ్ మన మైథాలజీలో చెప్పిన ఈ అంశాలు ఏవవుతున్నాయో అవి స్ట్రాంగ్గా దానికి సపోర్ట్ చేస్తాయి, వెరీ కన్విన్సింగ్. ఇంతవరకు ఈ టైం ట్రావెల్ స్టోరీస్ వచ్చాయి, కానీ దానికి జస్ట్ ఇట్స్ ఒక మిరాకిల్ లాగా టైం ట్రావెల్ అయిపోతుంది, ఇక్కడ మీరు వెళ్తారు అని చెప్పారు, కానీ దీనికి ఒక స్ట్రాంగ్ బేస్ ఇవ్వలేదు ఎవరు. సో వీ గేవ్ దట్ బేస్. ఇంకోటి ఏంటంటే ఇది చాలా పెద్ద కాన్సెప్ట్, ఇలాంటి వాటికి కొన్ని పార్ట్స్ వస్తుంటాయి, ఫ్రాంచైజెస్ వస్తుంటాయి, అలా ఏమన్నా మీరు ప్లాన్ చేసే అవకాశం ఉందో, ఇది ఒకటే ఎండ్ చేస్తారా? మేము టచ్ చేసిందే యూనివర్స్ అండి, సో సినిమాటిక్ యూనివర్స్ కాదు, రియల్ యూనివర్స్ని, సో ఉంటుంది. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. యా, కోమల్ గారు, మనం ఇప్పటిదాకా చూసాం ధనం మూలం ఇదం జగత్ అంటాం. సో ఆ ధనానికి ఎవరైనా కావాలంటే ప్రతి ఒక్కరు కూడా దానికి కష్టపడే తత్వం దాని వెనకాల చాలా చాలా రకాలుగా ఉంటుంది. సో మనం చాలా వరకు ఇక్కడి నుంచి ఓవర్సీస్లో సినిమాలు రిలీజ్ అయ్యే చూస్తాం, కానీ ఓవర్సీస్ నుంచి తెలుగులోకి తీసుకురావడం, అక్కడి నుంచి ఇట్ రావడం అనేది చాలా మంచి కాన్సెప్ట్తో రావడం చాలా బాగుంది. అయితే దీనికి సంబంధించి చాలా వరకు మనం ఇప్పుడు మీరు పురాణాలను టచ్ చేశారు, ఇతిహాసాల్లోకి వెళ్ళారు, దానికి సైన్స్ ఫిక్షన్ జోడించారు. సైన్స్ ఫిక్షన్ వరకు ఓకే, కొంత బిలీవ్నెస్ ఉంటుంది, పురాణాల వరకు చాలా విశ్వసనీయత కూడుకున్నటువంటి స్టడీ అవసరం ఉంటుంది. సో దానికోసం మీరు ఆ శ్రీచక్రం బ్యాక్డ్రాప్లో ఎలాంటి R&D చేశారు? ఇదే అండి, నేను ఏదైతే చెప్పాలనుకున్నానో దాని మీదనే చేశాను. దేర్ సో మచ్ థింగ్స్ దట్ వీ నీడ్ టు నో కదా. మేము తీసుకున్న ఈ చిన్న రామాయణంలో ఉన్న లాస్ట్ పోర్షన్ ఏదైతే మేము ఒక లోకాల మధ్యలో వెళ్ళారో, ఇవన్నీ కూడా తెలిసిన కథలు. దాని మీద రీసెర్చ్ అంటే ఏం లేదు, అంటే ఏముంటుంది రామాయణం గురించి, మా కథ గురించి. ఈ శ్రీచక్రం గురించి డెఫినెట్లీ యాజ్ ఎ సెడ్ రైట్, అది శ్రీ యంత్రం అంటారు దాన్ని. సో దాన్ని తెలుసుకుంది ఏంటంటే లైట్ని ఒక సర్టెన్ మీడియం త్రూ వెళ్తే దట్ రిఫ్లెక్ట్స్ ఎ వేవ్ ఫామ్. ఆ వేవ్ ఫామ్ వెస్టర్న్ సైంటిస్ట్ వాళ్ళు దే డిటర్మైన్ ఇట్స్ శ్రీచక్ర షేప్లో ఉంటుంది అని. సో ఆ షేప్లో ఉండడం వల్ల సో దే మేడ్ బీ పాసిబుల్ ఫ్యూచర్లో ఒక టైం మెషిన్ వస్తే శ్రీయంత్రాకి దానికి
రిలేషన్ ఉంటుంది. ఆ టైం మిషన్ రిలేట్స్ టు దట్, ఆ ప్యాటర్న్స్కి మేము మ్యాచ్ అవ్వచ్చేమో, ఐ డోంట్ నో. సో దిస్ ఈజ్ ఆ వెస్టర్న్ సైన్స్కి మన ఇండియన్ మైథాలజీకి ఏదో ఒక కనెక్షన్ ఉంది. అండ్ మన వాళ్ళు 2000 సంవత్సరాలు 1000 సంవత్సరాల క్రితమే చెప్పారు, ఇది మనం ఇప్పుడు రీడిస్కవర్ చేస్తున్నాం, రైట్? ఇట్స్ అ బిగ్ థింగ్, అది చిన్న విషయం కాదు. అండ్ మేము చాలా చిన్న ఆస్పెక్ట్ టచ్ చేసాం. ఇట్స్ నాట్ అ ఫుల్ మైథాలజీ మూవీ కాదు, ఇట్స్ న్యూ ఏజ్ మూవీ, ఫ్రెష్ కంటెంట్, బట్ ఇట్స్ రియలీ బ్యాక్డ్ అప్ బై స్ట్రాంగ్ మన స్టోరీస్, ఏన్షియంట్ స్టోరీస్. అంటే మీ డెబ్యూ మూవీకి ఇంత పెద్ద క్యాన్వాస్ ఉన్న సబ్జెక్ట్ ఎంచుకోవడం జరిగింది. సో మీరు ఎంచుకున్న యాక్టర్స్ ఎంతవరకు, అంటే రాకేష్ ఇంతకుముందు గతం అనే ఒక సినిమా చేశాడు, కోవిడ్ టైంలో చాలా వరకు ఓటీటీ ప్లాట్ఫామ్లో చాలా ఎంటర్టైన్ అయ్యారు చాలామంది కూడా. సో మీరు ఎంచుకున్న ఈ క్యారెక్టర్స్ ఈ మీ కథకి ఎంతవరకు వాళ్ళు బలాన్ని చేకూర్చారు? డెఫినెట్లీ అండి. అంటే we took about 2 to 3 months in terms of finding the actors. Manasa and Shravanti, all other actors రాకముందు చాలా మందిని ఆడిషన్ చేసాం. అక్కడ యూఎస్లో మన యాక్టర్స్ ఇంకా చాలా తక్కువ, వచ్చినా కూడా అంత ప్రో ఉండరు, దే డి నాట్ లెర్న్, థియేటర్కి వెళ్ళి కానీ చేయలేదు. సో వీళ్ళు బ్యాక్గ్రౌండ్స్ అన్నీ కూడా, ఎడ్యుకేషన్ కూడా యాక్టింగ్ మీద నేర్చుకున్నారు. సో దే నో ఎగ్జాక్ట్ ఎమోషన్స్ ఎట్లా పోర్ట్రే చేయాలి ఏంటిది. సో ఇట్ టుక్ టైమ్ అండ్ దే డిడ్ జస్టిఫైడ్ ఎవ్రీ క్యారెక్టర్ దే డిడ్. అండ్ వర్క్షాప్స్ కూడా చేసాం మేము. వీ డిడ్ అబౌట్ 2 to 3 వర్క్షాప్స్ అండ్ దే మేడ్ షూర్ వీ హ్యాడ్ వీక్లీ కాల్స్. ఒక కార్పొరేట్ కంపెనీ ఒక స్టార్ట్అప్ నడిపాం స్టార్టింగ్లో. ప్రీ ప్రొడక్షన్ వాజ్ లైక్ దాట్. ఎవ్రీ థర్స్డే ఫ్రైడేస్ కాల్ పెట్టుకొని వర్క్షాప్ చేసాము. సో ఇంటెన్సివ్లీ వర్క్ చేసాం అండ్ దే డిడ్ గ్రేట్ జాబ్. అంటే చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు ఏదో జాబ్ చేసుకుంటూ ఆల్టర్నేట్ డేస్లో సినిమా షూటింగ్ వాళ్ళ ప్యాషన్ నెరవేర్చుకోవడం కోసం చేస్తూ ఉంటారు. మరి మీ టీంలో ఉన్న వాళ్ళందరూ కంప్లీట్లీ బేస్ సినిమా కోసం డెడికేట్ చేశారా, లేదంటే ఏదైనా వర్క్ చేస్తూ ఆల్టర్నేట్గా దీన్ని కంప్లీట్ చేశారా? స్టార్ట్ చేసేటప్పుడు అందరు జాబ్ చేసాము, ఎండ్ అయినప్పుడు జాబులు పోయాయి. సో కంప్లీట్లీ ఫిలిం కోసమే కెరియర్ని వదిలేసాము అక్కడ. వీ వాంట్ టు స్విచ్ అవర్ కెరియర్స్ కాదు, ప్యాషన్ కోసం వీలీ ఇగ్నోర్ దట్. ఇదే ముందు పెట్టాము, జాబ్స్ ఆర్ నాట్ ప్రియారిటీ ఫర్ అస్, జస్ట్ వీఆర్ సర్వైవింగ్ దేర్. లాస్ట్ 1 year నుంచి వీఆర్ కంప్లీట్లీ ఇంటూ ఇట్స్. ఇనీషియల్గా చేసిన జాబ్స్ ఆర్ నో మోర్ కన్సర్న్స్ ఫర్ అస్, మూవీ ఈజ్ జస్ట్ అవర్ పర్పస్. యా, శ్రవంతి అండ్ మానస, యూ కెన్ ఆన్సర్ బోత్ ఆఫ్ యూ. అంటే వింటర్లో మనకి ఎక్కువ చలి ఉంటుంది. మీరు ఎలాంటి హర్డల్స్ ఫేస్ చేశారు వింటర్లో షూట్ చేసేటప్పుడు? ఎందుకంటే మనకి ఆ విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి కదా. No, and that was just, I think the most difficult was that environment. మాకు సెట్ ఇక్కడ ఉండే లొకేషన్ సెట్కి వెళ్ళడానికి ఇట్ వాజ్ లాట్ ఆఫ్ డ్రైవ్. అది కూడా పాపం నేను డ్రైవ్ చేయలేకపోయినా, అందుకే అందరు సేఫ్ ఉన్నారు ఇప్పుడు. బట్ ఇట్ వాజ్ అ వెరీ హార్ష్ ఎన్వైర్న్మెంట్. అక్కడికి వెళ్ళాక 2 AM 3 AM ఉంటుంది షూట్. సో ద డిగ్రీస్ వుడ్ జస్ట్ డ్రాప్, లైక్ 10 degrees డ్రాప్ అవుతూ వెళ్ళేది. ఇంకా నాకేమనిపించేది అంటే, సో ఐఎమ్ అన్ యాక్టర్ కదా, నా సీన్ ఉన్నప్పుడు ఉండి తర్వాత ఐ వుడ్ జస్ట్ రన్ టు ద కార్లో హీట్ ఆన్ చేసేసుకుని అలా. బట్ వెన్ ఐ సీ ద క్రూ, రైట్, నా సీన్ లేకపోయినా they're still on that set working from the entire duration of it. నాకు I didn't have that heart to like, you know, ఏమని చెప్తాను, when I see other people who are working 10 times as harder than me, my job was to make it easier for them. నేను ఎన్ని తక్కువ టేక్స్లో చేయగలను to give what they want. So I think అది ఒక్కటే మైండ్లో పెట్టుకున్నా. అండ్ I promised myself ఇంటికి వెళ్ళాక I'll have some hot chocolate, it's okay అన్నట్టు ఇంకా అలా డే బై డే. I think Manasa, over to you. థ్యాంక్ యూ ఫర్ ద క్వశ్చన్ అండి. డెఫినెట్లీ మీకు టీజర్లో కనిపించినట్టు చాలా హార్ష్ కండిషన్స్లో ఈ సినిమా తీసాము. బట్ లైక్ శ్రవంతి సెడ్, ఇట్ వాజ్ అ టీమ్ ఎఫర్ట్. ప్రతి ఒక్క వ్యక్తి ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అదే చలిలో అదే వణుకుతూ అంతే కష్టపడ్డారు. అండ్ లైక్ షీ సెడ్, ఎస్, ఎంతో ఎలివేషన్కి వెళ్ళి స్నో పడుతున్నా, స్టార్మ్ వస్తున్నా, దే వర్ మెనీ న్యాచురల్ ఎన్వైరన్మెంటల్ కండిషన్స్. దాని మీద మాకు కంట్రోల్ లేదు. బట్ ఈ స్టోరీ మీద ఉన్న ప్యాషన్ అండ్ ఈ కథని ఆడియన్స్కి తెలియచేయాలి అని ఉన్న ప్యాషన్ ఐ థింక్ కెప్ట్ అస్ గోయింగ్. ఐ డెఫినెట్లీ థింక్ ఇంతకుముందు లైక్ యాజ్ ఐ గ్రూ అప్, నాకు కార్లో ఏసీ వేసినా చలేసేది. కానీ ఈ సినిమాతో ఈ 3 years స్పెండ్ చేసిన తర్వాత ఇప్పుడు నన్ను మంచులో పాడేసినా ఐ కెన్ హ్యాండిల్ ఇట్. ఐ ఫీల్ లైక్ యూ మేడ్ మీ స్ట్రాంగర్. సో యా డైరెక్టర్ గారు, సార్, కంపేర్ టు అదర్ ఇండస్ట్రీస్తో పోల్చుకుంటే మన ఇండస్ట్రీ విజువల్స్ పరంగా కానీ ఆ టేకింగ్ వైజ్గా కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంటున్నాయి. ఈవెన్ సక్సెస్ అయిన కూడా సినిమాలు కూడా ఉన్నాయి. అంటే మీరు మీ సినిమాకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఆ విజువల్స్ చూపించడానికి, ఆ ట్రీట్మెంట్ అనేది?
యా ఇట్ స్టార్టెడ్ విత్ మూడ్ బోర్డ్ అండి. ఇట్ కంప్లీట్లీ టెక్నికల్గానే ఇట్ కెన్ ఓన్లీ అచీవ్ ఎగ్జాక్ట్లీ ఒక ఫ్రేమ్ ఎలా ఉండాలి, ఒక షాట్ ఎలా ఉండాలి, మూడ్ బోర్డ్ చేసుకొని కలర్ ప్యాలెట్ నుంచి ఎవ్రీథింగ్, లైటింగ్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అందరూ వీ వాంట్ బ్రింగ్ ఇట్ ఆన్ ద సేమ్ పేజ్. ఒక అదే యాజ్ ఎ వర్క్ షాప్స్ హెల్ప్ సో మచ్ అనమాట దానికి. మూడ్ బోర్డ్స్ కానీ, షార్ట్ లిస్టింగ్ కానీ, పక్క ఎవ్రీ డే వీ హ్యావ్ షార్ట్ లిస్ట్. అండ్ ఒక్కొక్క రోజు మూవీ ఈ ఫ్యూచర్ ఫుల్ లెంత్ మూవీ కూడా 50 డేస్లో షూట్ చేసాం మొత్తం. సో ఎవ్రీ డే వాజ్ వెరీ ఇంటెన్స్. ఒక్కొక్క రోజు 25 to 30 షార్ట్స్ ఫినిష్ చేసాం. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈజీ చెప్పడం 25-30 అని. అన్ అన్ యావరేజ్ వేరే మూవీస్ దే విల్ డూ జస్ట్ కంపారిజన్కి దే విల్ డూ అబౌట్ 15 ఎట్ ద మోస్ట్ 20. అది కూడా ఏంటి, ఇట్స్ వాళ్ళు హై బిజీ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు. సో ఎవ్రీ డే వాజ్ లైక్ దట్ ఫర్ అస్. సో దానికి చాలా ప్రిపరేషన్. అండ్ విఎఫ్ఎక్స్ మీరు చూస్తే రీసెంట్లీ వచ్చిన మూవీస్లో కంపేర్ చేస్తే ఈ విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నాయండి? కన్విన్సింగ్గా ఉన్నాయి కదా. సో దీనికి ప్రిపరేషన్ ప్రీ ప్రొడక్షన్ నుంచే వచ్చిందనమాట. అండ్ వీ క్రియేటెడ్ దట్ కాన్సెప్ట్స్ ఆర్ట్ కానీ, మోడల్స్ క్రియేట్ చేయడం కానీ, దానికే చాలా టైం స్పెండ్ చేసాం. ఇట్ టుక్ 2 years. ఎందుకు అని అంటే ఈ క్వాలిటీ కోసం. ఇట్స్ నాట్ ద ప్రొడక్షన్ ఆర్ ఎనీథింగ్. పోస్ట్ ప్రొడక్షన్లో కూడా చాలా టైం స్పెండ్ చేసి బయటకు వస్తే ఒక సాలిడ్ కంటెంట్ తోటి రావాలి. దట్స్ ద మెయిన్ గోల్. అండ్ ఐ థింక్ వీ అచీవ్డ్ ఇట్. హాయ్ అండి డైరెక్టర్ గారు. జనరల్గా ఇప్పుడు మీరు అక్కడ మెన్షన్ చేశారు కదా, ఎవ్రీ మిస్టరీ అన్ఫోల్డ్స్ అండర్ స్టెప్స్ టువర్డ్స్ యూ అని. అలాంటి ఏ మిస్టరీ అన్ఫోల్డ్ అవ్వబోతున్నా కానీ దానికి చాలా హర్డిల్స్ ఉంటాయి, చాలా థింగ్స్ జరుగుతుంటాయి ఆ మిస్టరీస్ బ్యాక్ సైడ్. సో మీకు అలా ఏమన్నా హర్డిల్స్ కానీ, అండ్ మీరు చేసిన కేస్ స్టడీలో మిస్టరీస్ ఏమన్నా తెలుసుకున్నారా? హర్డిల్స్ కాదండి, స్టెప్స్. ఇట్స్ సో అదే చెప్పినట్టు మన యాన్సిస్టర్ స్టోరీస్ ఈ క్యారెక్టర్స్ని ఎవ్రీ స్టెప్ గైడ్ చేస్తూ వాళ్ళని తెలుసుకునేలా చేస్తుంది అనమాట. ఆ కథలు వీళ్ళకి ఎలా హెల్ప్ అయ్యాయని. సో అవి ఎక్కడో మన లైఫ్లో ఎక్కడో అక్కడ ఇన్స్పిరేషన్ ఉంటుంది, దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మనం విన్న కథలు మన పేరెంట్స్ చెప్పిన కథలే, రైట్? ఈవెన్ తినేటప్పుడు చందమామ కథ దగ్గర నుంచి మేబీ, రైట్, ఎవ్రీథింగ్ ఒక సబ్ కాన్షియస్ లెవెల్లో మనకి ఇంపాక్ట్ అవుతుంది. దాన్నే డ్రమాటిక్గా ఇంకా ఫిక్షన్ యాడ్ చేసి ఇంకా ఎక్స్పీరియన్స్ కోసము వీ టేక్ టు దట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ మూమెంట్స్ అనమాట. సో అప్పుడు క్యారెక్టర్స్ రియలైజింగ్, ఓ మా తాతగారు రాసిన కథ నాకు ఇలా అవుతుంది లైఫ్లో, ఈ చేంజ్ నాకు తీసుకొచ్చింది అన్నప్పుడు దట్ విల్ హ్యావ్ ఎ గ్లోరీ. మనం వాళ్ళని ఒక రెస్పెక్ట్ఫుల్గా ఒక అడ్రస్ చేస్తాం. అండ్ ఐ థింక్ ఎవ్రీ చైల్డ్ విల్ లుక్ ఫర్ దాట్. ఇందులో మీరు టీజర్లో కూడా చూస్తే చెప్పమ్మా చెప్పు, తాతగారి కథ చెప్పు అన్న క్యూరియస్ అన్న అమ్మాయి చిన్నప్పుడు తను చేసినప్పుడు ఆ జర్నీలో తన గురించి తను ఎలా తెలుసుకుంటుంది అనేది కూడా మెయిన్ ఈవెంట్ ఇందులో. సో అక్కడంతా కూడా చాలా థ్రిల్ ఫీల్ అవుతారు అందరు. అండ్ యూ మైట్ రిమెంబర్ యువర్ పర్సనల్ స్టోరీస్ ఫర్ దట్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మెన్షన్ ఏంటంటే కథలాగా చెప్పాలి అని అనుకున్నారు కదా. సో ఈ కథ మీరు ఫైనల్గా అంటే అవుట్పుట్ అంతా చూసుకున్న తర్వాత వాట్ ఎవర్ యూ బిలీవ్, అంటే మీరు ఏదైతే చెప్దామని అనుకున్నారో, లైక్ వాట్ పాయింట్ యూ, అది వచ్చిందని అనుకుంటున్నారు? 100% అండి. ఇంకా ఇన్ఫ్యాక్ట్ బెటర్, ఇట్ కేమ్ అవుట్ బెటర్ దెన్ ఆన్ ద పేపర్. ఎందుకంటే ఆ విజువల్స్కి మేము తీసుకున్న శ్రద్ధ దాని మీద పేపర్ మీద రాసుకున్నప్పుడు మేము అచీవ్ చేయగలం. బికాస్ బీయింగ్ మై ఫస్ట్ ఫిలిం, విఎఫ్ఎక్స్ నేను ఎంత చేస్తున్నానో నాకే తెలియదు. అండ్ త్రూ ద జర్నీ ఐ వాజ్ లెర్నింగ్ ఇట్. విఎఫ్ఎక్స్ షార్ట్స్ చేసుకొని సరిగ్గా రాకపోతే మళ్ళీ కూర్చొని కాంప్రమైజ్ కాకుండా ఇట్లా వెళ్ళొద్దు మనము అని ఆ ఫైనల్ ప్రాపర్గా అవుట్పుట్ వచ్చేంత వరకు వీ ఇన్వెస్టెడ్ టైమ్ వాజ్ అవర్ బడ్జెట్ బేసికలీ, నాట్ మనీ. సో ఇట్ టుక్ టైమ్ అందుకే. అండ్ ఫైనల్గా వచ్చిందండి. డెఫినెట్లీ బయటికి వెళ్ళేటప్పుడు ఒక హైలో వెళ్తారు. అండ్ వాట్ ఎవర్ వీ వాంట్ టెల్ దట్ మన ఏదైతే జగత్ ఆ యూనివర్స్ అనేది ఉందో ఆ యూనివర్స్లోకి తీసుకెళ్ళి వదులుతాం మిమ్మల్ని ఆ హైలో అంత పైగా. సో యుల్ హ్యావ్ ఫన్ అండ్ ఇట్ కేమ్ అవుట్ గుడ్. మిస్ తానా, హాయ్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మీకు మూవీ? లైక్ యు ఆర్ ఇన్ టు ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ అదర్ వర్క్స్ కదా. సో ఈ మూవీ వర్క్ మీకు ఎలా అనిపించింది? Wow, you did some research. Well, thank you so much. ఏవి చేస్తూ ఉన్నా మూవీ వైపు లాగేస్తూ ఉంటుంది నటన. యాక్చువల్లీ స్టార్టెడ్ విత్ థియేటర్ ఆర్ట్స్ అండ్ అలా దిస్ ఫిల్మ్ వరల్డ్. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఫార్చునేట్. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా యూఎస్లో ఒక తెలుగు మూవీలో ఇలా రావడం, ఇట్స్ అ వెరీ బ్లెస్సింగ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్
డిఫరెంట్ ఎలా అనిపించింది అంటే ఇట్ యాక్చువల్లీ యాడ్స్, ఇట్ హెల్ప్స్. ఎందుకంటే ఇప్పుడు వెన్ యూఆర్ అబ్జర్వింగ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కదా, వెన్ యూఆర్ డూయింగ్ ఈవెంట్ మేనేజ్మెంట్, యూఆర్ డీలింగ్ విత్ డిఫరెంట్ పర్సనాలిటీస్. సో ఒక యాక్టర్గా, సో దర్ టూ థింగ్స్. వన్, హౌ ఆర్ యూ సిమిలర్ టు దట్ క్యారెక్టర్ అండ్ హౌ ఆర్ యూ డిఫరెంట్. అండ్ అది మనం ఎక్కడ పికప్ చేస్తాం? ఐ ఫీల్ లైక్ ఈవెన్ వెన్ ఐ వాక్డ్ ఇన్ టు దట్ రూమ్, ఐ సా సమ్వన్ స్పీకింగ్ అ స్లాంగ్ which I've never really heard of before. And adi, you never know, like actually I might use it for an audition 3 months later. So I feel like every environment you get put in, it's nenu alage తీసుకుంటా acting వైపే. Maybe it's just that excitement it gives me. So thank you so much for that question. Hi Komal sir, I have 2 questions. The first question was, ఎప్పుడన్నా ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటే ఆటోమేటిక్గా కల్చర్ను మనం మర్చిపోతూ ఎథిస్ట్ వాళ్ళు చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు. సో అంటే యూఎస్ బేస్డ్ నుంచి ఇలాంటి స్టోరీని మైథాలజీ ప్లస్ సైన్స్ తీసుకొస్తున్నారు కాబట్టి అలాంటి ప్లేస్లో కల్చర్ అనేది ఎంతవరకు అడాప్ట్ అయ్యి ఉంది, ఇలాంటి ఒక కల్చర్ సినిమాని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు? చేస్తారండి. అంటే వెన్ యూ గివింగ్ ఎ లాజికల్ పర్స్పెక్టివ్ టు ఇట్, రైట్? ఇవాళ రేపు ఎందుకు ఎథిస్ట్ అవుతున్నారంటే దే ఆస్కింగ్ క్వశ్చన్ అడగడంలో తప్పలేదు, క్వశ్చన్ నుంచే స్టార్ట్ అవుతుంది తెలుసుకోవడం, రైట్? సో ఐ థింక్ దట్స్ ద బిగినింగ్. ఈవెన్ ఐన్స్టీన్ సెడ్ ఎథిస్ట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు గెట్ ఇట్ టు ద గాడ్, టు నో గాడ్ అన్న ఒక కోట్ కూడా ఉంది, రైట్? నేను డివోషనల్ కాదు, బట్ ఐ వాంట్ టు సీ ఎవ్రీథింగ్ విత్ అ పర్స్పెక్టివ్. దానికి రీజన్ ఏంటి, అది నాకు ఎందుకు ఉపయోగపడుతుంది, నేనేం తెలుసుకుంటా దాని గురించి. ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఇవన్నీ కూడా నా గ్రోత్ గురించి, నా పర్సనల్ మనని మనం తెలుసుకోవడానికి కోసమే. ఈ కల్చర్ మేక్స్ ఎవ్రీబడి టుగెదర్, ఇంక్లూజివ్నెస్ వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే ఏ ఎమోషన్ తోటైనా మనం కనెక్ట్ అయినప్పుడు అందరూ కూడా పాజిటివ్గా తీసుకుంటారు. ఐ థింక్ ఇట్ హెల్ప్స్ ఇన్ అ వే. డిబేట్ ఉంటా. మీ కల్చర్ మీద మీ క్వశ్చన్ ఒకసారి మళ్ళీ చెప్పండి. షూర్. అంటే ఇలాంటి కల్చర్ బేస్డ్ అనేది ఇక్కడ ఇండియాలో చాలా తగ్గిపోతుంది మెల్లమెల్లగా, ఎడ్యుకేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అండ్ యూఎస్ఏలో ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ చాలా ఎక్కువ కాబట్టి అందరూ వెల్ స్టడీడ్ కాబట్టి ఇలాంటి ఒక మైథాలజీ ప్లస్ సైన్స్ జోనర్ సినిమాని తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ నుంచి యాక్సెప్టెన్స్ అనేది ఎంతవరకు ఉంటుంది అని అక్కడే ఉందండి. ఎందుకంటే అక్కడ మన అథెంటిసిటీని మిస్ అవుతున్నారు అందరు. అక్కడ ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. బతుకమ్మకి ఎవ్రీ సిటీలో ఈవెంట్స్ అవుతాయి, ఒక 4-5 ఈవెంట్స్ అవుతాయి, రైట్? సో చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు అక్కడ. కల్చర్ ఇవన్నీ కూడా వెరీ మచ్ రెస్పెక్ట్ఫుల్గా చూస్తారు. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. అంటే కాంబినేషన్ ఆఫ్ ఫారెన్ టెక్నీషియన్స్ అండ్ ఇండియన్ టెక్నీషియన్స్ చూడడం జరుగుతుంది. అంటే మెయిన్గా ఆర్ట్ డైరెక్టర్ని, అంటే ఇలాంటి ఒక మైథాలజీ ప్లస్ సైన్స్ డ్రామాని తీసుకున్నప్పుడు, ఒక ఫారెన్ టెక్నీషియన్ తీసుకున్నప్పుడు హౌ యూ, అంటే మీ ఐడియాస్ని ఎలా వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని? ఫస్ట్ క్యూరియాసిటీ అండి. ఎప్పుడైతే నేను వాళ్ళకి ఈ పాయింట్ చెప్పానో రైట్ అవే డిఓపి దగ్గర నుంచి దే ఆర్ క్యూరియస్ అబౌట్ ఇట్. టైలర్ బ్యూమెల్ అవర్ డిఓపి ఎప్పుడైతే మన ఇండియన్ స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఒక కొత్త కథ చెప్పాలి నేను, యూజువల్ వాళ్ళ కథలలాగానే కాకుండా. సో హీ వాజ్ వెరీ ఎగ్జైటెడ్. అట్లా 80% ఆఫ్ అవర్ ప్రొడక్షన్ క్రూ ఈజ్ అమెరికన్స్. ఫస్ట్ 2 days దే ఆర్ కైండ్ ఆఫ్ వాచింగ్, మన షూట్ చేస్తున్న యాక్టర్స్ పర్ఫామ్ చేస్తున్నా చూస్తున్నారు. 3rd day నుంచి దే ఆర్ కనెక్టెడ్ టు ఇట్ అండ్ దే నో వాట్స్ హ్యాపెనింగ్. సీన్స్ వెళ్తున్నా కానీ దే కుడ్ సీ ద స్టోరీ. స్క్రిప్ట్ చదివినప్పుడు వాళ్ళకు పర్సెప్షన్ ఉంటుంది కదా, ఎంటైర్లీ దే ఆర్ కనెక్టెడ్ అండ్ దే కుడ్ సీ యాజ్ అ విజువల్ ఫామ్ అనమాట. సో ఈ లాంగ్వేజ్ బ్యారియర్ యాక్చువల్లీ హెల్ప్డ్ ఇన్ అ వే టు గెట్ ద ఆర్ట్ ఫామ్ బెటర్ అనమాట. సో అండ్ అదర్ దెన్ దాట్ ఆర్ట్ డిపార్ట్మెంట్కి వచ్చి జెఫ్ స్టిల్వెల్, సో ఇట్స్ ఫీడింగ్ దెమ్ అండి. నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డేటా ఇచ్చేవాడిని. మనకి స్టోరీకి సంబంధించింది ఒక మిస్టీరియస్ రూమ్ ఉంటుంది, దేర్ ఆర్ సర్టన్ సెట్స్ వీ డెడ్, ఒక ఫారెస్ట్లో క్యాబిన్ చేసుకొని కంప్లీట్ వుడ్ వాల్ చేసాము అదంతా. అండ్ హీ కేమ్ అవుట్ రియలీ గుడ్ అనమాట. ఇట్స్ జస్ట్ దట్ క్యూరియాసిటీ బిల్ట్ ఇన్ దెమ్. ఆ స్టోరీయే తీసుకొచ్చింది అంతా. హాయ్ సార్. హాయ్ సార్, దిస్ ఈజ్ ఉమా. సో నాకు దీంట్లో 3 things కనిపించింది. ఒకటి సైన్స్ వైజ్ చూపిస్తున్నారు, ఇంకోటి శ్రీచక్రం చూపించారు, టైం ట్రావెలింగ్ చూపించారు. సో అన్నీ కలిపి అంటే బిఫోర్ మూవీస్లో ఒక 2-3 మూవీస్లో చూసి మీరు నాకు ఒక మూవీలోనే అనిపించింది. సో ఈ 3 కలిపి తీసుకున్నప్పుడు ఏదైనా బ్యాలెన్స్లో మీకు టఫ్ అనిపించిందా? అంటే ఇప్పుడు నారదుడు వేరే లోకానికి వెళ్ళాడు, ఆంజనేయుడు వేరే లోకానికి వెళ్ళాడు, ఇలా మీరు చెప్పారు. అండ్ సో దానికి సైంటిఫిక్గా కూడా రీజన్ చెప్తున్నారు. ఇవి మీరు తీసుకున్నప్పుడు ఎట్లా అనిపించింది? ఐ మీన్ సెర్చ్ చేస్తున్నప్పుడు మీకు ఏదైనా టఫ్ అనిపించింది? టఫే అండి. ఎందుకంటే వాళ్ళు చెప్పిన కథలు కూడా అంత ఈజీగా వచ్చినాయి కాదు, చాలా రీసెర్చ్ చేశారు, రైట్? అవి అర్థం చేసుకోవడానికి కూడా మనకు ఒక ఇంటలెక్చువల్ ఉండాలి. దానికి టైం తీసుకొని నేను నా రైటర్ రవి డిస్కస్ చేసుకొని ఇప్పుడు ఈ మన కథలని బాస్ ఇక్కడ మాట్లాడుతున్నాను. సో
మన కథల్ని ఇప్పుడు శ్రీచక్రం నుంచి టైం ట్రావెల్కి ఎలా పాసిబుల్, రైట్? రామాయణంలో అసలు టైం ట్రావెల్ ఎప్పుడు చెప్పారు, రైట్? ఇవన్నీ కామన్ పాయింట్ తీసుకురావడానికి చాలా చాలా టఫ్ అయింది, టేక్ టైం అనమాట. అండ్ ఈ స్టోరీలో ఎగ్జాక్ట్లీ ఎలా వస్తుంది, ఎక్కడ ఏ క్యారెక్టర్స్ తోటి ఎట్లా చెప్పాలి కరెక్ట్గా, ఉట్టినే పెట్టేస్తే అయిపోదు కదా, క్యారెక్టర్ మోటివేషన్స్ ఉండాలి. సో ఇవన్నీ కూడా బ్లెండింగ్ చేయడానికి ఇట్ టుక్ టైమ్, ఇట్స్ టఫ్, బట్ వి పుల్డ్ ఇట్ ఆఫ్. శ్రవంతి గారు, దీంట్లో చూస్తే కనుక కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ కూడా ఉన్నట్లు అనిపిస్తుంది నాకు గ్లిమ్స్లో దాంట్లో. సో మీరేమన్నా చేసినప్పుడు టఫ్గా అనిపించిందా? మీరేమన్నా ఆ ఫైట్ సీక్వెన్స్ ఏమన్నా చేశారా? ఇందులోనా? మా డైరెక్టర్తో ఫైట్ చేశాను ఎక్కువ నేను. లేదు. సో ఇందులో చాలా ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, బట్ యూ వోంట్ బీ సీయింగ్ ఇన్ అ వే దట్ మనం ఇక్కడ తెలుగు మూవీస్లో చూస్తున్నట్టు. నేను రెస్ట్ November 8th వదిలేస్తా. But thank you for the question. Thank you. Okay, very important question. మీరు 3 years తీసుకున్నారు కదా, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫిల్మ్ అనేది రఫ్, ఇట్స్ నాట్ కట్. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఫైనాన్షియల్స్? సో మీ సినిమాని మార్కెటింగ్ ఎట్లా చేస్తాం? దూల తీరిందండి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే, అంత చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్టిల్ ఒక భయం ఉంటుంది కదా, జనాలు వస్తారా అని, బట్ స్లోగా యాడ్ అవుతున్నారు. బట్ రైట్ నౌ మేము ఇక్కడ 1 weekలోనే ఇప్పుడు యాజ్ ఇఫ్ యూ సీ రైట్, న్యాచురల్ ఆర్గానిక్ ఆడియన్స్ వస్తున్నారు. విత్ దిస్ ప్రెస్ మీట్ ఐఎమ్ హోపింగ్ మోర్ ఇంకా కూడా జాయిన్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ మనం అందరం కూడా కలిసి ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ఆబ్వియస్లీ విల్ టేక్ ఇట్ మచ్ ఫార్వర్డ్. వీ నీడ్ యువర్ హెల్ప్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ వచ్చి the quality of the film, everything we spend to the screen value, and whatever we spend మీరు ఎక్స్పీరియన్స్ అయ్యేది 2x 3x అంటారు. ఇప్పుడు మీరు సినిమా చూసిన తర్వాత నేను బడ్జెట్ అడిగితే నేను పెట్టిన దానికి మీరు 3 times చెప్తారు. సో అంత క్వాలిటీ పెట్టాము, బట్ ఐ థింక్ ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ టు టెల్ ఎ నెంబర్. ఇంట్రెస్టింగ్. సో సినిమా చూసాక ఎంత బడ్జెట్ అయి ఉంటుందో మనమే గెస్ట్ చేస్తే అది 3 times అయి ఉంటుంది అనమాట. బట్ వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్ ఫర్ దిస్ లవ్లీ ఇంటరాక్షన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ద టీమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్ని మా ముందుకు తీసుకొస్తున్నందుకు. మేమైతే టీజర్ చూసి చాలా చాలా ఇంప్రెస్ అయ్యాం. టీజర్ చాలా ప్రామిసింగ్గా అనిపిస్తుంది. ఇంకా ట్రైలర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము, అండ్ అన్నిటికీ మించి November 8th కోసం వెయిట్ చేస్తూ ఉంటాము థియేటర్లో మూవీ చూడడానికి. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ అస్ ఇన్ దిస్ ప్రెస్ మీట్. థ్యాంక్ యూ. మీకు థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఫస్ట్ నుంచి మంజుష గారు ఏంటి కంటెంట్ గురించి ఏం చేయొచ్చు అనే యూ లిటరల్లీ హెల్ప్ అస్ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Thank you everybody. Thank you one and all.